Hey guys, welcome to Movies Books and Coffee. So, గీతం సింగీతం శ్రీనివాసరావు గారు ఈ మూవీస్కి ఎన్నో మూవీస్కి నాకు ఫేవరెట్ అయిన డైరెక్టర్, వన్ ఆఫ్ ద తెలుగు బెస్ట్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. నైట్ ఈ మూవీకి వెళ్ళాను, వితౌట్ స్పాయిలర్స్ చూద్దాం. ఆల్సో పర్సెప్షన్, పాయింట్ ఆఫ్ వ్యూ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టేస్ట్ అండ్ చాలా ఉంటాయి. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. సో స్టార్టింగ్ అహిల్య, ప్రొనౌన్సియేషన్ హోప్ కరెక్ట్, శాలిని, అయాన్ అండ్ మోర్. మనకి తెలిసిన కాస్ట్ ఎంతోమంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సంగీతం గారు. స్టోరీ కో రైట్ చేశారంటే చాలామందితో కలిసి అని వికీ చెప్తుంది. నేను టైటిల్ కార్డ్స్కి మూవీ ప్లే అయ్యేటప్పుడు అటెన్షన్ పే చేయడానికి కుదరలేదు. సో ఎనీవే, ప్లాట్. ప్రతాప్ అనే ఒక వ్యక్తి తన లైఫ్ సెట్ చేసుకునే ఛాన్స్ వస్తుంది తనకి. 99 ఎకరాల భూమి వాళ్ళ తండ్రిది. ఆ ఆస్తి ఇప్పుడు తిన సొంతం అవుతుంది. సో దాని పర్పస్ మీద ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ తనకి ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు, కష్టాలు, తర్వాత ఏమైంది, తను అనుకున్న సాధించాడా అన్నదే మిగతా స్టోరీ. రివ్యూ. మూవీ ట్రైలర్ మాత్రం చూశాను నేను, నాకు తెలిసి బాగుంటుందని. అండ్ అఫ్కోర్స్ సంగీతం గారి ఫిలిం, మిగతా ఏం చూడకుండా వెళ్ళిపోయా. సో మూవీ యాక్చువల్లీ లైక్ డిస్నీ ఫిలిం ఇంప్రెషన్ వచ్చింది స్టార్టింగ్. అంటే మొత్తంగా కాదు, జస్ట్ 1-2 లైన్స్ అట్లా. ఆ ఫ్యాంటసీ లైన్ జస్ట్ స్టార్టింగ్ శాపం దగ్గర. ఆ తర్వాత ఇంగ్లీష్ మ్యూజికల్ ఫిలిం. అఫ్కోర్స్ సంగీతం వికీలో కూడా ఉంది అది. సో కానీ నేను ఫస్ట్ చూడలేదు అనమాట, ఏం చూడకుండా వెళ్ళిపోయాను కదా. సో సాంగ్స్ కూడా ఏం చూడలేదు అసలు. సో ఫస్ట్ మ్యూజికల్ ఫిలిం మనకు అనుకుంటా, అట్లీస్ట్ తెలుగులో. ఇంకా ఇవి దగ్గరికి వస్తే మ్యూజికల్ ఫిలిం అనే కాన్సెప్టే మనకు ఫస్ట్ టైం. అది స్క్రీన్ ప్లే మీద ప్రజెంట్ చేశారు. చేసిన విధానం అంటే ఇంకేమైనా ఉన్నాయేమో, ఫస్ట్ నాకు అది క్లారిటీ ఇవ్వాలండి. ఫస్ట్ ఇంకేమైనా మ్యూజికల్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే ఇదే మనకి ఫస్ట్ అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా వేరేది ఉంటే అపాలజీస్. సో అది స్క్రీన్ ప్లే మీద ప్రజెంట్ చేసిన విధానం, ఈ మ్యూజికల్ అనేది నిజంగా 100% సక్సెస్ అయ్యారు. మూవీ నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గాను, ఎంటర్టైనింగ్గాను ఉంది. కొంచెం కామెడీ, మంచి క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ గోల్స్ ఏర్పడడానికి రీజన్స్, అండ్ మంచి క్యారెక్టర్స్ అంటే మంచి మనుషులాంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, ఏదో ఒకటో రెండు. సెకండ్ హాఫ్ ఏమవుతుందా అని. ఇంకా మెసేజెస్ దగ్గరకు వస్తే, సొంత పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎట్లా ఉన్నారో ఇలాంటి పెద్ద మ్యాటర్స్ మైనర్ వేలో చూపించారు. అండ్ ఇంకోటి, ఈ జనరేషన్కి మంచి మెసేజ్. ఆ మెసేజ్ కూడా ఒక ఫన్నీ వేలో. మనం డబ్బు పిచ్చిలో పడి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న పనులకి ఎలాంటి రిజల్ట్ ఉంటుందో, ఈ వరల్డ్ ఎలా తయారైంది, ఇంకా ఈ ప్రపంచం కోసం ఆలోచించే వాళ్ళు ఎంత తక్కువ అయ్యారు, ఇలాంటి ఇష్యూస్ని చూపిస్తూనే ఆడియన్స్కి బోర్ కొట్టకుండా సరదా అయిన మెసేజెస్ ఇస్తూ ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేశారు. బై ద వే, ఇక్కడ జనరేషన్ అంటే యంగ్ పీపుల్ కాదండి, ఇప్పుడు భూమి మీద ఎవరు ఉంటే వాళ్ళే. బట్ ఎన్ని మెసేజ్లు, ఎన్ని పాఠాలు చెప్పినా మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా అందులోనే చూపించారు. చెప్పాలంటే బోల్డ్ అంతా. బట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెంచుతున్నాను అనుకోకండి. నేను బాగున్నా అన్న ప్రతి సినిమాకి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు అనే అంటాను, అచ్చన్ రాజమౌళి గారిలా. సో 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. బట్ ఎప్పుడు చెప్పేలా అండ్ స్టార్టింగ్ చెప్పినట్టు అందరికీ అన్నీ నచ్చవు. వాళ్ళ ఎమోషనల్ డెప్త్, మెచ్యూరిటీ, టేస్ట్ ఇలా ఎన్నో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి మనకి నచ్చింది ఏదైనా ఉంది అని అంటే. సో మీకు ట్రైలర్ చూసి అది మీ టైప్ సినిమా అండ్ సంగీతం గారి మూవీస్ ఇష్టపడే టైప్ అయితే, ఆర్ లేకపోతే మీరు మనిషి అనుకుంటే మీకు ఈ ఫిలిం తప్పకుండా నచ్చుతుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే 50స్లో ఉన్న మా ఫ్యామిలీ వాళ్ళకు యావరేజ్గా ఉంది, అబవ్ యావరేజ్గా. 20స్లో ఉన్న నాకు సింప్లీ సూపర్గా ఉంది. సో దీనికి ఏజ్తో కానీ ఇంకోటితో కూడా సంబంధం ఉండదు. జస్ట్ మన టేస్ట్ ఏంటి, అట్లా మన ఇండివిజువల్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఒక ముక్కలో మూవీ అందరికీ నచ్చుతుంది, యావరేజ్గా అయినా ఉంటుంది. ఒకవేళ అలా నచ్చలేదు అంటే
నువ్వు మంచివి కాదని అర్థం అంతే. ఆ విఘ్నత లేని వాళ్ళతో నేను మాట్లాడను కూడా. సో ఇక యాక్టర్స్ దగ్గరికి వస్తే యాక్టర్స్ గేవ్ దర్ బెస్ట్. అందరికన్నా మెయిన్గా మాట్లాడుకోండి అహిల్య, హోప్ దాని నేమ్ కరెక్ట్ మళ్ళీ, తన యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ అయాన్ ఇంట్రడ్యూసింగ్ అంట, హీజ్ ఆల్సో గుడ్. ఇంకా శాలిని అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా రియలీ రియలీ గుడ్. ఒక కేమియోలో నివేద పేతురాజు ఉన్నారు, తను అండ్ గౌరీ వాళ్ళ క్యారెక్టర్ స్టీల్స్ ద షో అని నేనంట. డెఫినెట్లీ దే స్టోల్. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్, వెయిట్, నివేద పేతురాజు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఉన్నది చాలా తక్కువ టైం అయినా కూడా చాలా బాగుంది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ దే ఆర్ వాళ్ళిద్దరే. మ్యూజిక్ ఈజ్ సూపర్, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు డిస్పి గారు మ్యూజిక్ పర్ఫెక్ట్గా చేశారు. ఇప్పటి వరకు ఏ మూవీకి రేటింగ్ ఇచ్చాను లేదో నాకు గుర్తులేదు, కానీ నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. దీనికి 5/5 ఇచ్చేస్తా. చిన్నపిల్లల్ని ఫ్యామిలీస్ని ఇలా తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేయడానికి నేర్చుకోవడానికి బోల్డ్ అంతుంది. బట్ 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి. సంగీతం గారి మ్యాజిక్, ఆయన మళ్ళీ పర్ఫెక్ట్గా క్రియేట్ చేసిన ఒక మంచి రిజల్ట్ ఈ మూవీ. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నా టేస్ట్కి మ్యాచ్ అయ్యే వాళ్ళైతే, నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే తెలుసు నా టేస్ట్ ఎలాంటిదో, తప్పకుండా నచ్చుతుంది. అట్లీస్ట్ యావరేజ్గా అయినా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది, అంటే నా ఎమోషనల్ డెప్త్కి నాకు నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్ మీ MBC.